సీఎం చంద్రబాబు ఇవాళ నెల్లూరు, కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఒకే రోజు రెండు విభిన్నమైన కార్యక్రమాల్లో చంద్రబాబు పాల్గొనున్నారు. నెల్లూరు జిల్లా విజయమూరులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులతో ముచ్చటిస్తారు. అనంతరం కడప జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఒంటిమిట చేరుకుని శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటారు. ఇక ఉదయం 10 గంటలకు అమరావతి నుంచి బయలుదేరి 11 గంటలకు విజయమూరుకు చేరుకుంటారు. అక్కడి ఉత్తర ఎస్సీ కాలనీలో పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి లబ్ధిదారుల యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు పాతూరు ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటు చేసిన ప్రజా వేదిక సభలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాలకు ఉదయగిరి నియోజకవర్గ టీడీపీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో సమావేశమవుతారు. సాయంత్రం 4:25 సీఎం చంద్రబాబు కడప జిల్లా ఒంటిమిట్టకు చేరుకుంటారు. సాయంత్రం 6:15 కోదండ రామస్వామి వారిని దర్శించుకుని ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఆ తర్వాత 6:45 కళ్యాణ వేదిక వద్ద జరిగే శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవంలో తన సతీమణి భువనేశ్వరితో కలిసి పాల్గొంటారు. స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు అందజేస్తారు. ఇక ఈ కార్యక్రమం అనంతరం ముఖ్యమంత్రి రాత్రి ఒంటిమిట్టలోనే బస చేయనున్నారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ మునేంద్ర ఫోన్ ద్వారా అందిస్తారు. మునేంద్ర, చెప్పండి. మరి చంద్రబాబు అయితే 2 జిల్లాల్లో పర్యటించనున్నారు. ఆ పర్యటనలో భాగంగా ఎటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు? వైశాలి ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు ఉదయగిరి నియోజకవర్గంలోని వింజమూరు ప్రాంతంలో పర్యటించనున్నారు. మొదటగా ఆయన ఈ రోజు 11 గంటలకి వింజమూరుకు చేరుకొని మొదటగా ఎస్సీ కాలనీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసిన అనంతరం ఇక్కడ ఈ ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి దాహార్తి, అంటే తాగునీటి దాహార్తి తీర్చేందుకు వింజమూరులో ఏర్పాటు చేసినటువంటి 34 కోట్ల రూపాయలతో ఒక సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ను కూడా సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారు. ప్రారంభించిన అనంతరం ప్రజావేదిక, అదేవిధంగా పార్టీ శ్రేణులతో సమీక్ష వంటి కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. అయితే దీనికి సంబంధించి సీఎం పర్యటనకు సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు కాకర్ల సురేష్, అదేవిధంగా జిల్లా కలెక్టర్ హిమాన్ శుక్లా ఆధ్వర్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. అయితే ఈ అధికారులకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఒక పక్క జరుగుతుంటే ఈ పార్టీ శ్రేణులకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా మరో ప్రక్క వేగంగా కూడా కొనసాగి మొత్తం వింజమూరు అంతా కూడా భారీగా ఘనస్వాగతం పలుకుతున్నటువంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో పసుపుమయంగా మారింది వింజమూరు. అయితే మొత్తం మీద ఈ రోజు చంద్రబాబు నాయుడు పర్యటన ఉదయగిరి నియోజకవర్గంలో జరుగుతుండటంతో ఇక్కడ ఏర్పాటు అయ్యే పరిశ్రమలన్నింటినీ కూడా ప్రధానంగా ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ లిమిటెడ్ అనేది త్వరలో ఉదయగిరి నియోజకవర్గంలో ఏర్పాటు కాబోతుంది. దానికి సంబంధించి ఇప్పటికే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా దానికి సంబంధించినటువంటి ల్యాండ్ కి సంబంధించినటువంటి పరిశ్రమలకు సంబంధించినటువంటి ల్యాండ్, అదేవిధంగా దాని స్థాపన వంటి స్టాల్స్ ను కూడా ఏర్పాటు చేసి త్వరలోనే అక్కడ ఈ పరిశ్రమ ఏర్పాటు చేయడంతో దాదాపుగా
1000 మందికి పైగా ఉద్యోగాలు రానున్నట్లు కూడా మనకి సమాచారం ఉంటుంది. దీనికి సంబంధించి ఈ రోజు దానికి సంబంధించినటువంటి ప్రతినిధులతో కూడా సీఎం ప్రత్యేకంగా భేటీ ఈ పరిశ్రమ స్థాపన మీద కూడా చర్చించే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద అంటే గత కొంతకాలంగా ఎవరైతే సీఎం పర్యటనకు సంబంధించినటువంటి ఎదురు చూస్తున్నటువంటి నియోజకవర్గ ప్రజలు, అదేవిధంగా సీఎం వచ్చిన తర్వాత ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, దీనికి సంబంధించినటువంటి ఇక్కడికి రాబోయే పరిశ్రమలన్నింటినీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించే అవకాశాలు ఉండడంతో వీరందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ మునీంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.